హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అరగంట ముందే గేట్లు మూసివేత. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష కోసం టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది హాజరు కానున్న ప్రిలిమ్స్కు 895 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోనే 105 కేంద్రాలున్నాయి. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పిన కమిషన్ పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే ఉదయం 10 గంటల తర్వాత గేట్లు మూసివేస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థులంతా హాల్ టికెట్పై గత 3 నెలల్లో తీసుకున్న పాస్పోర్ట్ ఫోటో అంటించాలని, హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డులో ఏదో ఒకటి తీసుకురావాలని సూచించింది. ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలి. అభ్యర్థులంతా బయోమెట్రిక్ తప్పనిసరి ఇవ్వాలని, బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థులు జవాబు పత్రాలను మూల్యాంకనం చేయబోమంది. గ్రూప్ 1 పరీక్షలో అభ్యర్థులు పాటించాల్సిన సూచనలపై ప్రతిరోజు అభ్యర్థుల కమిషన్ ఇప్పటికే ఎస్ఎంఎస్ల రూపంలో అప్రమత్తం చేస్తుంది. హాల్ టికెట్, ప్రశ్నపత్రపై ముద్రించిన సూచనలు పాటించాలని తెలిపింది. గ్రూప్ 1 పరీక్షలో జోక్యం చేసుకోలేం, అప్పీల్ను తిరస్కరించిన హైకోర్టు. రాష్ట్రంలో ఈ నెల 9న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో జోక్యం చేసుకోలేమంటూ శుక్రవారం హైకోర్టు తేల్చెప్పింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి ఆదివారం పరీక్ష జరగనున్న నేపథ్యంలో వాయిదా వేయలేమని పేర్కొంది. నేటి నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు. మల్టీ జోన్ 1, 2 వారీగా షెడ్యూల్ జారీ. జోన్ 1లో ఈ నెల 22కు, జోన్ 2లో 30వ తేదీ వరకు ప్రక్రియ పూర్తి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీఎం ఆమోదం తెలపడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సాయంత్రం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రక్రియ మొదలు కానుంది. గత ఏడాది సెప్టెంబర్లో న్యాయ వివాదాలతో ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఫలితంగా మల్టీ జోన్ 1లో ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు అంటే 15 రోజులు, మల్టీ జోన్ 2లో 30వ తేదీ వరకు అంటే 23 రోజులు ప్రక్రియ జరగనుంది. మల్టీ జోన్ 2 పరిధిలో రంగారెడ్డి జిల్లాలోని కోర్టు కేసులు ఉన్నందున మల్టీ జోన్ స్థాయి అయిన గెజిటెడ్ హెచ్ఎంల పదోన్నతులు మాత్రమే పూర్తి చేస్తారు. పదోన్నతులు పొందేది 18,495 మంది. రాష్ట్ర వ్యాప్తంగా 18,495 మంది ఉపాధ్యాయులు పదోన్నత పొందనున్నారు. ప్రధాన ఉపాధ్యాయులుగా 763 మంది, స్కూల్ అసిస్టెంట్లుగా 5,123 మంది, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా 2,130 మంది, భాషా పండితులు, పీఈటీలు 10,479 మంది స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందనున్నారు. గత ఏడాది గెజిటెడ్ హెచ్ఎంలుగా 2 జోన్లలో 1,250 మందికి పదోన్నతి లభించింది. గత ఏడాది 12,472 మంది బదిలీ అయ్యారు. ఈసారి మరో 40,000 మందికి పైగా బదిలీ అవుతారని విద్యాశాఖ అంచనా వేసింది. ఉద్యోగ విరమణ వయసు 3 ఏళ్లలోపు ఉన్న వారిని బదిలీ చేయరు. మల్టీ జోన్ 1 షెడ్యూల్. 8 నుంచి 9 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన వారి సీనియారిటీ జాబితా ప్రదర్శన. 13 నుంచి 16 వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ల నమోదు, పదోన్నతుల జీవో జారీ. 17వ తేదీ ఎస్జీటీల బదిలీల ఖాళీల వెల్లడి. 18 నుంచి 20వ తేదీ వరకు సీనియారిటీ జాబితా వెల్లడ, వెబ్ ఆప్షన్ నమోదు. 21, 22 వరకు ఎస్జీటీలకు బదిలీల ఉత్తర్వులు. మల్టీ జోన్ 2 షెడ్యూల్ ఇది. 8న గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతులకు అర్హులైన ఎస్ఏల జాబితా వెల్లడి. 10 నుంచి 11 వరకు తుది సీనియారిటీ జాబితా వెల్లడి, వెబ్ ఆప్షన్ల నమోదు, పదోన్నతుల ఉత్తర్వులు జారీ. 12 నుంచి 13 వరకు స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల వెల్లడి. 16 నుంచి 18 వరకు ఎస్ఏల బదిలీలకు తుది సీనియారిటీ జాబితా వెల్లడి, ఆప్షన్ల నమోదు. 19న స్కూల్ అసిస్టెంట్ బదిలీ ఉత్తర్వులు జారీ. 20న స్కూల్ అసిస్టెంట్ బదిలీల తర్వాత ఖాళీల వెల్లడి. వాటిని ఎస్జీటీలకు పదోన్నతి ఇచ్చి భర్తీ చేస్తారు. 21 నుంచి 24 వరకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి అర్హులైన ఎస్జీటీలు తుది సీనియారిటీ జాబితా ప్రదర్శన, పదోన్నతి ఉత్తర్వులు జారీ. 25న ఎస్జీటీ ఖాళీల వెల్లడి. 26, 28వ తేదీ బదిలీల కోసం ఎస్జీటీలు తుది సీనియారిటీ జాబితా ప్రదర్శన, వెబ్ ఆప్షన్ నమోదు. 29 నుంచి 30 వరకు ఎస్జీటీ బదిలీలు ఉత్తర్వులు జారీ. 9 నెలలుగా వేచి చూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల చేయడంపై పలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
బడిబాటకు సరికొత్త ఒరవడి, ప్రభుత్వ పాఠశాలకు ప్రజలు ఆకర్షించేలా ప్రచారం, తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం. రాష్ట్రంలో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఈసారి సర్కార్ సరికొత్త ప్రచారం మొదలుపెట్టింది. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎన్ని విధాలుగా ప్రయోజనం పొందవచ్చో వివరిస్తుంది. సర్కారు బడుల పట్ల తల్లిదండ్రులు ఆకర్షితయ్యేలా ప్రైవేట్ పాఠశాలపై మోజును తగ్గించేందుకు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 6వ తేదీ బడిబాట ప్రారంభం కాగా గతానికి భిన్నంగా పోస్టర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చేరితే 50,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆదా చేసే డబ్బును మీ పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేయండి. మీ డబ్బులు మీ దగ్గరే, మీ పిల్లల భవిష్యత్తు మా దగ్గర అంటూ ప్రచారం చేస్తున్నారు. ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఆరోగ్య పరీక్షలు, ఉదయం రాగి జావా, మధ్యాహ్నం భోజనం, రీడింగ్ కార్నర్ సౌకర్యం, డిజిటల్ తరగతులు తదితర వాటిని పేర్కొంటూ పోస్టర్ ముద్రించారు. ప్రైవేట్ పాఠశాలపై మోజు తగ్గించి ప్రభుత్వ పాఠశాలలో పూర్వ వైభవాన్ని కృషి చేసేలా ప్రచారం చేపట్టాలని, తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం జరగాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ అధికారులకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో అధికారులు ఈసారి పోస్టర్ కూడా ముద్రించి సర్కారు బడుల్లో చదివితే విద్యార్థులు వారి తల్లిదండ్రులు పొందే ప్రయోజనాలు వివరిస్తున్నారు. బాసరా IIITలో సీట్లు పొందడంలో ప్రాధాన్యం ఉంటుందని వివరిస్తున్నారు. ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే 26,823 పాఠశాలకు గాను 20,680 చోట్ల ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. వాటి ఆధారంలోనే అన్ని పాఠశాలను కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నారు. 17,729 బడుల్లో అవసరమైన పనులన్నీ ఈ కమిటీలకు అప్పగించారు. తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, తాత్కాలిక మరమ్మత్తు పనులను వేసవిలోనే మొదలుపెట్టారు. ఈ పనులకు ప్రభుత్వం 667.25 కోట్లు కేటాయించింది. అందులో 147 కోట్లు ఆయా కమిటీలకు అడ్వాన్స్డ్గా చెల్లించింది. అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ ప్రోత్సాహకాలు పెంచాలి. యూనియన్ వినతి. రాష్ట్రంలో పదవీ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లు, వర్కర్లకు ప్రోత్సాహకాలు పెంచాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షురాలు వినతిపత్రం అందజేశారు. 1975లో ICDS ప్రారంభమైన తరువాత సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు 1,00,000, వర్కర్కు 50,000 ఇవ్వడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. చాలని వేతనాలతో సేవలందించి వృద్ధాప్యంలో చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో పదవీ విరమణ ప్రోత్సాహకాలు పెంచాలని కోరారు. వేతనంలో కనీసం సగం పెన్షన్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాల పూర్వ ప్రాథమిక కేంద్రాలుగా మార్చడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.